హాయ్ హలో అందరికి నమస్తే. నిన్న నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఈనాడు పత్రికలో వైఎస్ భారతి గారిని ఇరికించేటువంటి ప్రయత్నం లిక్కర్ కేసుకు సంబంధించి చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి ఇంటికి సంబంధించి ఇంట్లో సోదాలు జరిపినటువంటి క్రమంలో వైఎస్ భారతి గారి పేరును ప్రస్తావించారు. అయితే ఇక్కడ వాళ్ళు ఇంటింటికి వెళ్ళే ఎడిషన్లో ఒక రకంగా రాశారు, మరి ఆన్లైన్లో ఉండే ఎడిషన్లో మరి భారతి రెడ్డి గారి పేరు తీసేశారు. సో రెండింటికి డిఫరెన్స్ సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. మన దురదృష్టం ఏంటంటే ఆ వీడియో ఎవరు చూడలేదు, ఎందుకంటే నిజాలు చెప్తే చూడట్లేదు చాలామంది, వాళ్ళకి మసాలా కావాలి. సో ఎనీవే మనమైతే నిజం చెప్పే ప్రయత్నం చేశాము. సో ఇక్కడ ఆ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఈరోజు వైఎస్ భారతి గారు మరి ఎవరికి ఈనాడుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. వైఎస్ భారతి గారి దెబ్బకు ఈరోజు వాళ్ళు రాసినటువంటి కథనం ఏ రకంగా ఉందో చూపిస్తాను. అంటే వీళ్ళది ఎట్లుంటుందంటే అబద్ధాలు ఫ్రంట్ పేజీలో, నిజాలు లోపల పేజీల్లో వీళ్ళ బతుకులు. అంటే ఇంత దారుణమైనటువంటి నీచమైనటువంటి జర్నలిజం ఒక 2 తెలుగు రాష్ట్రాల్లోనే మనకు కనిపిస్తుంది, ఎక్కడ మనం చూడం. సో దయచేసి ఈ నిజాలను ప్రజలకు చెప్పండి దయచేసి. ఓకే, ఇక్కడ చూడండి ఏ రకంగా ఆ నిజం, సో వాళ్ళు ఏ రకంగా తప్పు చేశారో అసలైన నిజం ఏంటి అనేటువంటిది భారతి గారు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడ తన ప్రతిష్టకు భంగకరంగా అవాస్తవ కథనాన్ని ప్రచురించిన ఈనాడుపై వైఎస్ జగన్ సత్యమని భారతి రెడ్డి గారు స్పందించారు. సిట్ సోదాలు నిర్వహించిన షీలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలో తన వాటా ఉన్నట్టు ఈనాడులో వచ్చిన కథం పూర్తిగా అవాస్తవం. ఈనాడు ప్రచురణ సంస్థ ఎవరైతే ఎడిటర్ ఉంటాడో నాగేశ్వరరావుకు నోటీసులు పంపారు. భారతి రెడ్డి ఎడుగురి సందింటి అనే పేరు గల మరో మహిళ ఆ కంపెనీలో డైరెక్టర్గా వ్యవహరించారని తను కాదని ఆమె వెల్లడించారు. రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ROC ప్రకారం ఆమె డిన్ నెంబర్ 02584220 కాగా వైఎస్ భారతి గారిది 015805336 అని తెలిపారు. ఈనాడు కావాలని ఉద్దేశపూర్వకంగా 2 సంవత్సరాలు తను డైరెక్టర్గా ఉన్నానని అసత్య కథనం ప్రచురించింది. 2 రోజులలో అదే మొదటి పేజీలో తమ ప్రచురణ అవాస్తవమని ప్రచురించాలి, లేకుంటే తను తీసుకునే లీగల్ చర్యలకు బాధ్యత వహించాలని లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది భారతి గారు. ఓకే, భారతి రెడ్డి గారని చెప్పి అనిల్ రెడ్డి వాళ్ళ మదర్ కూడా ఉంటారంట. ఆమె ఆ కంపెనీలో ఉంటే మరి వైఎస్ భారతి జగన్మోహన్ రెడ్డి గారి సతీం అనే డైరెక్టర్గా ఉన్నారు. 2020లో మరి వైదొలిగారని చెప్పి నిన్న ఈనాడు పత్రికలు రాశారు. దీంట్లో తప్పు రాశారు కాబట్టి మళ్ళీ ఆన్లైన్ ఎడిషన్లో తీసేస్తారు అని చెప్పే ప్రయత్నం చేశాం. సో ఈరోజు దీనికి సంబంధించి నోటీసుల దెబ్బకు, వైఎస్ భారతి గారి దెబ్బకు ఈరోజు ఏం చేశారంటే ఇక్కడ చూడండి, ఇది వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో ముగిసిన సోదాలు. ఇక్కడ ఈరోజు లోపలి పేజీలో ఇది మద్యం కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెదనాన్న కుమారుడైన వైఎస్ అనిల్ రెడ్డికి సంబంధించిన కంపెనీల కార్యాలయాలు, నివాసాలు సిట్ అధికారులు చేపట్టిన సోదాలు శనివారం సాయంత్రానికి ముగిశాయి. హైదరాబాద్, చెన్నైలోని మొత్తం 10 ప్రదేశాల్లో జరిగిన ఈ సోదాలు అక్కడ కంప్యూటర్లోని హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాంకు ఖాతాల లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ వంటివి సీజ్ చేశారు. వాటిని పూర్తిగా విశ్లేషించిన తర్వాత సంబంధించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారణ పిలిపించాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ కంపెనీలో డైరెక్టర్గా కొనసాగిన భారతి రెడ్డి మాజీ సీఎం జగన్ భార్య కాదు, ఆమె అనిల్ రెడ్డి తల్లి, జగన్ పెదనాన్న జార్జి రెడ్డి భార్య భారతి రెడ్డి అని తేల్చారు. చూసారా, ఇది మాత్రం లోపల పేజీలు వేస్తారు, మళ్ళీ బయట పేజీలు వేయరు. ఇది నిజం కదా, మళ్ళీ మొహం మీద ఉమ్మేస్తారు కదా ప్రజలు. నిన్న అట్లా రాసి ఈరోజు ఇట్లా రాసి మొహం మీద ఉమ్మేస్తారు కదా, అందుకని ఈ రకంగా రాస్తారు. మళ్ళీ సిట్ అధికారులు తెలిపారంట, వీళ్ళ మీద వేసుకోరు. అది ఒక వార్త రాసేటప్పుడు క్లియర్గా తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా సిట్ అధికారులు తెలిపారు ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి కాదు, జార్జి రెడ్డి భార్య, అనిల్ రెడ్డి తల్లి అని చెప్పారంట వాళ్ళు. అంటే ఇక్కడ నిన్న వాళ్ళు చెప్పలేదంటే సిట్టుది తప్పు, వాళ్ళు చెప్పినా మేము ఇట్లా ఇరికిచ్చి రాస్తామంటే వీళ్ళది తప్పు. వీళ్ళవన్నీ తప్పులు, ఎందుకంటే ఇందులో ఏమి లేని దాన్ని క్రియేట్ చేసి రాయాలంటే ఈ రకంగా అబద్ధాలు రాసి దొరికిపోవాలి. సో ఇది ఈనాడు యొక్క ఘనకార్యం.